నమస్కారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అంటే డిఎస్ఎస్ఎస్బి నుంచి ఒక అదిరిపోయే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ వివరాలేంటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టుల గురించన్నమాట. అసలు మొదట్లోనే అందరూ తెలుసుకోవాలనుకునేది జీతం గురించే కదా. సో అన్ని అలవెన్స్లు కలుపుకుని స్టార్టింగ్లోనే నెలకి సుమారుగా 35,000 రూపాయల వరకు జీతమొస్తుంది. ఇది నిజంగా ఒక మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇవి మామూలు ఉద్యోగాలు కావు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. పైగా చాలామంది కోరుకునే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లాంటి వాటిల్లో కూడా పోస్టులున్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి డిపార్ట్మెంట్స్లో జాబ్స్ పడటమనేది చాలా చాలా అరుదు. ఇంత మంచి జాబ్కి అర్హత ఏంటో తెలుసా? జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, అంతే. ఇంకేమీ అడగలేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అందుకే ఇది చాలా మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది ఎందుకు ఒక సువర్ణ అవకాశమో చూద్దాం. ఆ తర్వాత ఉద్యోగ వివరాలు, ఖాళీలు, ఎవరు అర్హులు, జీతం, ఫీజుల వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, మొదటి అంశం, ఇది ఎందుకు ఒక సువర్ణావకాశం? ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎందుకు ఇంత స్పెషల్ అనేది చూద్దాం. చూడండి, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, పైగా దానికి కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం దొరకడమనేది చాలా అరుదు. ఈ నోటిఫికేషన్ అచ్చంగా అలాంటిదే. జాబ్ సెక్యూరిటీ, తక్కువ అర్హత, ఇవే దీన్ని ఇంత ప్రత్యేకంగా మార్చే అంశాలు. సరే, ఇక ఉద్యోగ వివరాలు, ఖాళీల సంగతి చూద్దాం. అసలు ఈ ఎంటీఎస్ అంటే ఏంటి, మొత్తం ఎన్ని పోస్టులున్నాయి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఒకటో రెండో కాదు, ఏకంగా 714 714 ఖాళీలున్నాయి. ఆలోచించండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఇది చాలా చాలా పెద్ద నంబర్. అసలు ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ అంటే ఏంటి? ఇది ఒక పర్మనెంట్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అటెండర్ స్థాయి ఉద్యోగం అని అనుకోవచ్చు. ఈ ఖాళీలు ఎక్కడెక్కడున్నాయో చూస్తే చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ కంట్రోల్, అర్బన్ డెవలప్మెంట్, ఇలా చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఒక్క డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఏకంగా 231 పోస్టులున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద అవకాశమో. ఓకే, నెక్స్ట్, ఎవరు అర్హులు? ఈ జాబ్స్కి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్. ముందుగా భారత పౌరులై ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే జస్ట్ 10వ తరగతి పాస్ అయుంటే సరిపోతుంది. అయితే ఈ అర్హతలన్నీ కట్ ఆఫ్ డేట్ అంటే జనవరి 15, 2026 నాటికి ఉండాలన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వద్దాం. జనరల్ లేదా ఓసీ కేటగిరీ వారికి 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. అదే రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్లకైతే 30 ఏళ్ల వరకు, ఎస్సీ బై ఎస్టీ వాళ్లకు 32 వరకు, ఇక దివ్యాంగులకైతే 37 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. సరే, ఇప్పుడు జీతం, ఫీజుల వివరాలు చూద్దాం. శాలరీ ఎంతొస్తుంది, అప్లికేషన్కి ఎంత ఖర్చవుతుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. అఫీషియల్గా చెప్పాలంటే ఈ జాబ్స్కి పే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే బేసిక్ పే 18,000తో మొదలవుతుంది. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులన్నీ కలుస్తాయి కదా. అవన్నీ కలిపితే చేతికి స్టార్టింగ్లోనే దాదాపు 35,000 రూపాయల వరకు వస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు ఎంత అనుకుంటున్నారు? కేవలం 100 రూపాయలు మాత్రమే. అది కూడా అందరికీ కాదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని పురుషులకు మాత్రమే. మిగతా వాళ్ళందరికీ అంటే మహిళలందరికీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, వీళ్ళందరికీ ఫీజే లేదు. కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. రైట్, ఇక అందరూ వెయిట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సెలెక్షన్ ప్రాసెస్. ఏ ఉద్యోగానికి ఎలా సెలెక్ట్ చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 2 స్టేజుల్లో ఉంటుంది. స్టెప్ 1, రాత పరీక్ష అంటే రిటన్ ఎగ్జామ్. ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కులే ఆధారం. సో ఇదే చాలా ముఖ్యం. ఇక స్టెప్ 2, స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్.
ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే ఇందులో పాస్ అయితే చాలు, మార్కులు కలపరు. ఈ రాత పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, హిందీ లాంగ్వేజ్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి సబ్జెక్ట్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు, అంటే మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులన్నమాట. ఈ ఎగ్జామ్కి టైం 2 గంటలిస్తారు. అయితే ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే నెగటివ్ మార్కింగ్. అవును, ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఇక మనం చివరి కాని చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 17, 2025న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 15, 2026. చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం ఎప్పుడూ మంచిది. సో ఒక్కసారి ఫైనల్గా మొత్తం చూస్తే ఫీజు చాలా తక్కువ, కేవలం 100 రూపాయలు. ఖాళీలు ఏకంగా 714 ఉన్నాయి. శాలరీ కూడా దాదాపు 35,000కు పైనే. ఇవన్నీ చూస్తే ఇది ఖచ్చితంగా మిస్ చేసుకోకూడని ఒక మంచి అవకాశం. ఇప్పుడు మనం అన్ని వివరాలు చూశాం కదా. ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, మంచి జీతంతో ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, ఇలాంటి అవకాశం ఒకరి భవిష్యత్తును మార్చగలరా లేదా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.